అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమం అమలు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 29వ వార్డు బాబూజీ నగర్ లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పాల్గొన్నారు. ప్రజాపాలన వార్డు సభలో ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశం వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని స్థానిక మున్సిపల్ కమిషనర్ చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 12 దినాలలో ప్రజాపాలన సభలు నిర్వహించేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం వార్డులలో నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలొచ్చి దరఖాస్తులు సమర్పించాలని, వార్డు అధికారుల ద్వారా దరఖాస్తు ఫారంలు ప్రతి ఇంటికి సరఫరా చేస్తున్నామని, దరఖాస్తుదారులు ముందస్తుగానే తమ దరఖాస్తులను నింపి వారు సభ వద్దకు రావాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇంద్రమ్మ ఇండ్లు, చేయుత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, కుటుంబం నుంచి ఒకరొచ్చి దరఖాస్తు చేస్తే సరిపోతుందని, అన్ని పథకాలకు సంబంధించి కుటుంబం యూనిట్ గా ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి 6 గ్యారంటీ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుంచైనా ఇక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించామని, ఆర్టీసీ బస్సుల సంఖ్య సైతం పెంచుతామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అనారోగ్య సమయంలో ఉపయోగకరంగా ఉండే విధంగా రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు అధికారుల చుట్టూ తిరగకుండా ప్రజల దగ్గరికి అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరించే విధంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. రైతు భరోసా, మహాలక్ష్మి పథకం, ఇంద్రమ్మ ఇండ్లు, చేయుత మొదలగు పథకాలను అర్హులైన పేదలందరికీ అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ప్రజలంతా తమ దరఖాస్తులను సమర్పించాలని ఎమ్మెల్యే కోరారు. అయితే ఎవరైనా దళారులు లబ్ధిదారులతో పథకాలను అందే విధంగా ప్రలోభాలకు గురి చేసినట్లయితే వెంటనే తనకు గాని పోలీస్ అధికారులకు గాని సమాచారం అందించాలని, వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయినా మొదటి రోజు మనందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా అన్నగారు రేవంత్ రెడ్డి గారు మొదటగా ప్రమాణం చేసిన వెంటనే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా చేస్తామని మరి ఆ రోజు సంతకం చేసి ప్రభుత్వాన్ని ప్రారంభించాము. మీ అందరికి కూడా నేను అనేక సార్లు చెప్పిన, కలిసినప్పుడల్లా మీ వాడకు వచ్చినా, మీ ఇంటింటికి వచ్చినప్పుడల్లా చెప్పిన, మనం గెలిచిన తర్వాత మీరు అధికారి దగ్గర పోడు కాదు, అధికారులందరూ మీ దగ్గరకు వస్తారు, నేనే మీ దగ్గరకు వస్తా అని చెప్పిన. ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు, స్పెషల్ ఆఫీసర్లు అందరు అధికారులు ఇక్కడ ఉన్నారా లేదా, వచ్చినా లేదా? అది ప్రజాపాలన అంటే. ఇవాళ ప్రజాపాలన కార్యక్రమాన్ని మళ్ళీ ఇదే రోజు ఈ డివిజన్లో ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన వెంటనే మాట ఇచ్చినాం. 6 గ్యారెంటీల్లో మొదటిగా మీ అందరికీ బస్సులలో ఉచితంగా తిరగడానికి, ఎక్కడికి పోయినా ఆ రోజు చెప్పిన ఇదే చౌరస్తా మీటింగ్ లో, ఆర్టీసీ బస్సుల్లో అమ్మగారింటికి పోవాలన్నా, పిల్లలను చదువుపించడానికి తీసుకుపోవాలన్నా, హాస్టల్లో పోవాలన్నా, వేములవాడ పోవాలన్నా, కొమరల్లి పోవాలన్నా, దర్గా పోవాలన్నా, యాదగిరిగుట్ట పోవాలన్నా, ఇంట్లో భర్తపై కోపం వస్తే చెప్పా పెట్టకుండా ఆర్టీసీ బస్సులు ఎక్కి అమ్మగారింటికి పోయి కోపం తగ్గిన తర్వాత మళ్ళీ అదే బస్సులు ఎక్కొచ్చి మళ్ళీ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పినా అదే మాదిరిగా చేసినామా లేదా? పోతున్నా లేదా? బస్సులు సరిపోతలేవు. వారికి మేము ఇచ్చిన మాట ప్రకారంగా మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా 5 లక్షల రూపాయలు, అదే మాదిరిగా పెన్షన్లు, అదే మాదిరిగా గృహలక్ష్మి 2500 ఏదైతే ఇస్తామంటున్నామో అదొక కార్యక్రమాన్ని అన్ని కూడా మిగతా ఈ 6తో తప్పించి 4 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమానికి ఇవాళ ప్రజాపాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. మీ దగ్గరకే ప్రజాపాలన వచ్చింది. మరి ఆ అప్లికేషన్లు ఇచ్చే కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములై భయపడకుండా, మాది రాలేదు అనుకుంటూ బాధపడకుండా అందరూ కూడా ఒక్కొక్కరుగా సావధానంగా
ఓపికతో అన్ని అప్లికేషన్స్ లో మీరు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రోగ్రామ్ సంబంధించి లాంచింగ్ ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినట్టుగా మనకి టౌన్లో 50 డివిజన్స్ ఉన్నాయి. ప్రతి డివిజన్లో ఒక్కొక్క దగ్గర 4 టీమ్స్ వేయడం జరిగింది. ఒకటి తహసీల్దార్, ఒకటి కమిషనర్, ఒకటి డిప్యూటీ కమిషనర్ అండ్ ఒక డిప్యూటీ తహసీల్దార్ కేటగిరీలో మనకి 50 డివిజన్స్ 28 నుంచి అప్ టు 6th వరకు ఎక్సెప్ట్ హాలిడేస్ 31st అండ్ 1st కాకుండా ఈ హాలిడేస్లో మనము ఈ డివిజన్స్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాము. మా సైడ్ నుంచి పబ్లిక్కి అప్పీల్ ఏంటంటే ఏదైతే షెడ్యూల్ పెడతామో 8 to 12, 2 to 6 ఆ షెడ్యూల్ ప్రకారం మీరు అక్కడ ఎక్కడైతే మనం అరేంజ్మెంట్ చేస్తున్నామో అది మన మీడియా ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ పాయింట్లో ఆ టైంకి వచ్చి మీకు సంబంధించి 5 గ్యారంటీ మనకి అభయహస్తం గ్యారంటీ స్కీమ్ సంబంధించి ఆల్రెడీ 6 స్కీమ్స్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. అందులో 5 స్కీమ్స్ సంబంధించి గృహలక్ష్మి, చేయూత, తర్వాత రైతు భరోసా, మహాలక్ష్మి అండ్ ఇంకొక మన ఇందిరమ్మ ఇల్లు, ఈ 5 స్కీమ్స్ సంబంధించిన అప్లికేషన్స్ తీసుకోబడతాయి. ఆల్రెడీ ఎవరైతే బెనిఫిట్ అవుతున్నారో వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి ఈ స్కీమ్స్ కింద బెనిఫిట్ కాని వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఇంటికి అంటే అప్లికేషన్ ఫామ్స్ మేమే సప్లై చేస్తున్నాం కాబట్టి మీరందరూ ముందుగానే అంటే మేము ఈరోజు కూడా మేము అప్లికేషన్స్ మళ్ళీ కొన్ని పంపిస్తున్నాం, ఆర్డర్ ఇచ్చాము. అవన్నీ మేము మన స్టాఫ్ ద్వారా వార్డ్ ఆఫీసర్ ద్వారా వాళ్ళ ICDS, RPs అండ్ ఆశా వర్కర్ స్టాఫ్ ద్వారా మీకు అందరికీ ఇంటి దగ్గరే అంటే మనకి ఈరోజు మార్నింగ్ ఇచ్చిన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అంటే అందరికీ ఇబ్బంది కావద్దు, ఇక్కడికి వచ్చి లైన్ ఇవన్నీ ఇబ్బంది కావద్దనే ఉద్దేశం కొద్దీ మీ అందరికీ అక్కడే ఫిల్ చేసి ప్రోగ్రామ్కి వచ్చి ఇక్కడ లైన్లో మీరు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం కౌంటర్స్లో. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ బి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారులు శ్రీనివాసులు, మేరేజ్ మహమూద్, 29వ వార్డు కార్పొరేటర్ మహంకాళి స్వామి, గోదావరిఖని వాండోన్ సిఐ ప్రమోద్రావు, ఎస్ఐ సుగుణాకర్, అర్బన్ మెప్మా టీడీ రజని, సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరిఖన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 84999333 9989497898.